హాయ్ అండి. అందరికి నమస్కారం. 'కూలీ' ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతుంది. మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. హిట్ టాక్‌తో నడుస్తుంది. కొంతమంది ఓకే, ఓకే అంటున్నారు. మరికొంతమంది హిట్ అంటున్నారు. రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే సూపర్ హిట్ అంటున్నారు. బట్ నేను కూడా సినిమా చూసొచ్చాను కాబట్టి నా పర్సనల్ రివ్యూ ఇప్పుడు చెప్తాను. 'కూలీ' ఈ సినిమాను చూసి బయటకొచ్చాక మీకు మళ్ళీ మళ్ళీ ఆ సినిమాలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా ఒక గంట వరకు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. అంటే ఈ సినిమా చూసినప్పటి విజువల్స్ అన్నీ మీకు గుర్తుకొస్తూనే ఉంటాయి. అంత ఇంపాక్టు మీకు ఈ సినిమా కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా భారీ తారాగణం ఉండడంతో సినిమాను చూస్తున్నప్పుడు మీకు ఓ రేంజ్ ఫీల్ అనేది ఫీల్ అవుతారు. 'కూలీలో' రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ ఇలా చాలా ముఖ్యమైన నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఆ పాత్రలకు వీరందరూ 100% న్యాయం చేశారు. ఇక 'లోకేష్ కనకరాజు' గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి. ఈ సినిమాతో మనోడు మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి. ఇంత పెద్ద తారాగణంను ఒప్పించి హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. కథ కొంచెం ప్రిడిక్టబుల్ అయినప్పటికీ స్క్రీన్ ప్లేను పర్ఫెక్ట్‌గా రాసుకొని, నటీనటుల ఎలివేషన్స్ మరియు యాక్షన్స్‌తో సినిమాను ఒక రేంజ్‌కి తీసుకెళ్లాడని మనోడు ఈ విషయంలో మెచ్చుకు తీరాలి. అంతేకాకుండా ఇక ఈ సినిమాలోని సినిమాటోగ్రఫీ విషయానికొస్తే, లోకేష్ అయితే ఏమైతే మైండ్‌లో అనుకున్నాడో ఆ విజువల్స్‌ని పర్ఫెక్ట్‌గా స్క్రీన్ మీదకి చూపించాడనే చెప్పొచ్చు. ఇక సంగీత విషయంలో గూడా అనిరుధ్ మరోసారి రెచ్చిపోయాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో అయితే ఈ సినిమాని ఓ రేంజ్‌కి తీసుకెళ్ళాడు. 'మోనికా' సాంగ్ అని అక్కడక్కడ ఎలివేషన్స్ వచ్చాయి. అంటే ఏ క్యారెక్టర్‌లయితే ఉన్నాయో మెయిన్ క్యారెక్టర్‌లు ఎలివేషన్స్ వచ్చే టైంలో సినిమాని ఒక రేంజ్‌కి తీసుకెళ్ళి అవతల పడేశాడు. ఓవరాల్‌గా ఈ సినిమాని హ్యాపీగా ఒకసారి చూడొచ్చని చెప్పొచ్చు. రజనీకాంత్ అభిమానులైతే 2, 3 సార్లు చూడ్డానికైనా వెనకాడరు. ఫైనల్‌గా ఈ సినిమాకు నేనిచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 3.5 రేటింగ్. ఇదండి ఈరోజుటి 'కూలీ' మూవీ రివ్యూ. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని మూవీ రివ్యూస్, లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అండ్ మూవీ వ్లాగ్స్ మన ఛానల్‌లో ఇక వస్తూ ఉంటాయి. సో, ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.